హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్య, ఉద్యోగం, ఉపాధికి సంబంధించినటువంటి సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోనైతే చివరి వరకు చూడండి. నేటి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు అంటూ చూడొచ్చు. గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాల విడుదలకైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 అయితే ఇది. మరి ఎన్నో అడ్డంకులను దాటుకొని మొదటిసారి గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగినాయి. దాని తర్వాత ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. అయితే గ్రూప్ పరీక్షల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి కొలువులన్నీ భర్తీ కావడం ఒక సవాలుగా ఉండడంతో ఇందుకు కారణం గ్రూప్ 4, గ్రూప్ 3 వంటి వాటి ఫలితాలను ముందుగా ప్రకటిస్తే ఆ తర్వాత పెద్ద కొలువుల ఫలితాలు అనేది ప్రకటించడం అనేది జరిగేది. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 1 కు ఎంపికైనటువంటి పాత కొలువులను ఎవరైతే గ్రూప్ 4, గ్రూప్ 3లో భర్తీ అవుతున్నారో వాళ్ళకు ఒకవేళ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వస్తే వాటికి రిజైన్ చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో మళ్ళీ గ్రూప్ 3, గ్రూప్ 4లో ఖాళీలు అనేవి ఏర్పడుతున్నాయి. ఆ సమస్య లేకుండా ఉండేందుకు ముందుకు సాగుతోంది టీజీపీఎస్సీ. తొలుత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను అయితే ప్రకటించడం వల్ల ఆ సమస్య ఉండదంటూ కసరత్తు అయితే చేస్తోంది. మొత్తానికైతే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు అయితే రాబోతున్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి 4వ విడత అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మంగళవారం, బుధవారంలో నిర్వహించనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యేటువంటి వారు మీ బీఈడి, స్పెషల్ బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. దానికి అనుగుణంగా అభ్యర్థులు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది తీసుకొని హాజరు కావాల్సి ఉంటుంది. కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్సీసీ కోర్సులో 270 అయితే ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల 25 లోపు అయితే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారాగా మీరు పూర్తి వివరాలు అనేవి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 83 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే నోటిఫికేషన్ వచ్చినటువంటి సంగతి అందరికి తెలుసు. అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ, ఎంబీఏ, పీజీ పాస్ అయి ఉన్నటువంటి వారు మార్చి 18లోగా దరఖాస్తు అయితే చేసుకోవాలి. గమనించండి, దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీలో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ వచ్చింది. 40% మార్కులతో బీఈ కానీ, బీటెక్ మెకానికల్, ఎలక్ట్రికల్లో పాస్ అయి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్లు అనుసరించి గరిష్ట వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మార్చి 1 తేదీలోపు దరఖాస్తు అయితే చేసుకోవాలి. 3 జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి రెడీ. కోడ్ ముగియగానే అన్ని జిల్లాల్లో జారీ. రాష్ట్ర వ్యాప్తంగా 7 ఉమ్మడి జిల్లాల్లోని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి కారణంగా కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఆలస్యం అవుతోంది. ఏ జిల్లాలో అయితే అమల్లో లేదో, ఎన్నికల కోడ్ అమల్లో లేదో ఆ జిల్లాల్లో రేషన్ కార్డులు అనేది జారీ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఇక పట్టణాల్లో ప్రాపర్టీ కార్డు అనేది రాబోతోంది. ఇల్లు, భవనాల విస్తీర్ణం, ఎత్తు, సర్వే నెంబర్, యజమాని పేరు, ఇతర పూర్తి వివరాలతో కూడినటువంటి ప్రాపర్టీ కార్డు అనేది రాబోతోంది పట్టణాల్లో. వాయిదా పద్ధతిలో ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో చెల్లించేలా సర్కారు వెసులుబాటునైతే కల్పించింది. యజమానులకు ఒకేసారి ఎల్ఆర్ఎస్ ను కట్టడం భారంగా మారడంతో వాయిదా పద్ధతిలో చెల్లించేటువంటి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా కనీసం 25% పెనాల్టీని మొదటి వారంలో కట్టించుకొని ఆ తర్వాత 2-3 వారాల్లో పూర్తి పెనాల్టీని చెల్లించేటువంటి ఛాన్స్ అయితే ఇవ్వనుంది.
ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.